హాయ్ అండి. ఒక్కసారి రాస్తే చాలు తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది. గంటలు గంటలు రాయాల్సిన అవసరం లేదండి. ఈ ట్రిక్ మీరు తెలుసుకున్నారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూజ్ఫుల్ హెయిర్ కలర్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో తెల్ల జుట్టు సమస్య ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం వల్ల చాలామంది హెయిర్ డ్రైల్ను, కెమికల్ కలర్స్ను తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిలో ఉండే రసాయనాల వల్ల జుట్టు పొడిబారటం, రాలిపోవడం, తెల్ల చర్మం దెబ్బతింటం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీకోసం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ని తీసుకొచ్చేసాను. దీనిని తయారు చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదు. అలాగే గంటల తరబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి కేవలం ఒక గంట మాత్రం ఉంచితే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపించడంతో పాటు తెల్ల వెంట్రుకల సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరి ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో వేసే ప్రతి పదార్థం జుట్టుకి ఎలా ఉపయోగపడుతుంది, పూర్తి విధానం తెలుసుకుందాము. దీని తయారీ విధానం: ముందుగా ఒక చిన్న ఇనుప కళాయి తీసుకోండి. అందులో 2 స్పూన్స్ కాఫీ పొడి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే 2-3 లవంగాలు కూడా వేసేసుకొని మరి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకోండి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి అవసరమైనంత గోరువెచ్చని నీరు కలుపుతూ హెయిర్ కలర్లా అప్లై చేసుకునే విధంగా పేస్ట్ని తయారు చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని జుట్టు మొదల నుంచి చివరి వరకు సమంగా అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచాలి. 1 గంట తర్వాత మొదటి బియ్యం కడిగిన నీరు కాకుండా రెండోసారి కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో ఈ ముందుగా జుట్టును శుభ్రం చేసుకొని ఆ తర్వాత మైలి షాంపూతో తలస్నానం చేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ పదార్థాలు ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తానండి. మరి కాఫీ పొడి, ఇందులో ఉండే టాన్సిన్ జుట్టుకు సహజమైన ముదురు రంగు రావడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. ఆవాల్లో ఉండే పోషకాలు తల చర్మానికి మంచి పోషణ అందించి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి. ఇంకా మెంతుల్లో ఉండే ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్ జుట్టు రాలటాన్ని తగ్గించడంలో, జుట్టు దట్టంగా పెరగడంలో ఉపయోగపడతాయి. ఇంకా లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇంకా కొబ్బరి నూనె అండి, జుట్టుకు తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు మృదువుగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంకా బియ్యం కడిగిన వాటర్ అండి, ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ జుట్టుకు సహజమైన మెరుపునివ్వడంలో, జుట్టు బలంగా ఉండడంలో సహాయపడతాయి. మరి ఈ చిట్కా సహజమైన పదార్థాలతో చేసింది కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో 2 బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. మరి మొదటిదిగా ప్రతిరోజు తగినంత నీరు తాగండి. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉంటే చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెండవదిగా వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరి నూనెలో తలకు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు బలంగా పెరగడంలో సహాయపడుతుంది. చూశారు కదండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ఉండే చాలా సాధారణమైన పదార్థాలతో ఈ చిట్కాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఒక్క నిమిషం మాత్రం గుర్తుంచుకోండి, మరి ఏ సహజమైన చిట్కా అయినా ఒకసారి ఉపయోగించగానే అద్భుతమైన మార్పు కనిపించదు. క్రమం తప్పకుండా ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అందుకే వారానికి 2 సార్లు అయినా ఈ చిట్కాను పాటించడానికి ప్రయత్నించండి. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బయట పెట్టే చిట్కాలు మాత్రమే కాదు, మనం తినే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారం తీసుకుంటూ రోజు తగినంత నీరు తాగితే మరి జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ఇప్పటికే తీవ్రమైన జుట్టు రాలడం, తల చర్మంపై ఇన్ఫెక్షన్స్, అలర్జీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలాంటి ఇంటి చిట్కాలు వాడే ముందు వైద్యుని సలహా తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ మిశ్రమాన్ని మొదటి చేతి లోపల భాగంలో కొద్దిగా రాసి పరీక్షించి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే జుట్టుకు అప్లై చేయండి. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు ఒకసారి ఉపయోగించి మీకు వచ్చిన ఫలితాన్ని తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. మీ అనుభవం చూసి మరందరూ కూడా
ఉపయోగపడే మరి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మీ ఆరోగ్యం ఆనందంగా ఉండాలి, మీ జుట్టు ఎప్పుడూ నల్లగా ఒత్తుగా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.